ఎరా రంపే, ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్లే పడవలు మేమో గాని సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా రంపే? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడు వచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని చంపొచ్చినా నా కోసం మంచి కూతురుని కన్నావద్దా. సుత్తును గానీ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా? ఏమైంది? చెప్పనా? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా, నానా చూడండి నాన్న, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. అదే లేదు మాయ, పొరపాటున చేయి తేలితే దాన్ని కూడా రాదాంతం చేస్తుంది. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి విఆర్ఓ గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ జనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చాక కొట్టేస్తాలే. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందా లేదో. వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా విమానం గేరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదా మీ వాడు కొట్టింది కూడా ఒక్కడే అని? భలే చెప్పారా. అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిప చెప్తున్నాను.
అర్థం ఏంటంటే మా ఊడికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావా నీడు పొగరు పొగర్లో గాత్ర పలకలు రాదు ఆడి పొగరేట్రా. గాలి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా. చూసుకుందాం. ఏయ్ చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా. ఎవరు కదా? ఉయ్యవే, నీకే చెప్తున్నానుగా. రా రా, వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. వీడు ముసలోడు అవ్వకూడదే. చూస్తుందిరా మాదిలో చూస్తుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకటేటుడివి ఏకంగా కాలే వేసేసు. ఏం లేదు పడుకోనా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునేవాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, మనం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఏపు అది మాదిరిలా చూసిందిరా. అంతే, అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో చూస్తే తాళి కట్టేలా నాన్న. రే, నీ పొద్దునే అటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. నాన్న అరే నీకు దండం రోయ్.
అదో మాదిలనే చూసింది నాన్న నిన్ను అయ్య బాబోయ్ నీకు దండ పెడతారు బాబు నిజంగానే అదో మాదిలా చూసిందా అదే 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 నేను పొద్దున ఆడికి వెళ్ళాలి. చూసిందా అయ్యో